కేపాల్ మాట్లాడుతుంటే కొంతమంది కామెడీ చేస్తుంటారు. ఇంటర్వ్యూ పేరుతోని తక్కువ అంచనా వేసినట్టు ప్రశ్నలు అడుగుతుంటారు. ఆయన ఏదో కామెడీ పీస్ అన్నట్టు చేస్తుంటారు. కొంతమంది పాల్ గురించి తెలియనోళ్ళు. ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాలల్లా అట్లా తక్కువ చేసేటోళ్ళు ఉంటారు కావచ్చు, కానీ కేపాల్ కు అమెరికా దేశంలో ఉన్న ఫాలోయింగ్ చిన్నది కాదు. చూడండి మీరే. Share a few words with us this evening before we start our service this evening. Are you excited? Are you happy that you are here? Are you ready to change the world? Are you ready to be ambassador for peace? చూడండి ఎట్లున్నదో కేపాల్ క్రేజు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఒక్క మాట మాట్లాడితే చాలు సప్పట్లు, ఈలలు, కేరింతలు. బొబ్బ అయిందనుకో రాదుండ్రి. ఏదో ఆషమాషి లీడర్ కాదు కేపాల్ అని ఇప్పటికైనా తెలుసుకుంటారు కావచ్చు కొందరు. మరి లేకుంటేంది, ఎక్కడ అమెరికా దేశం, ఎక్కడ ఆంధ్ర దేశం? ఇక్కడ నుంచి పోయి అక్కడ మోటివేషనల్ స్పీచ్ అంటే పని చేయాలనే పట్టుదల పెంచే మాటలు చెప్పుడైంది. అమెరికా దేశంలో యంగ్ అడ్రస్ అనే పెద్ద సభ పెట్టిండ్రట. అంటే 100 మంది పరుసు పిల్లలు ఒక్క దగ్గర చేరుతారట. ఆగో ఆడికి కేపాల్ పోయిండో లేకుంటే వాళ్ళే పిలిచిండ్రో మనకు తెలియదు, కానీ పాల్ పోవుడుతోనే పెద్ద లొల్లి చేసిండ్రు పిల్లగాన్లు. మన కాడి ఇష్టమైన రాజకీయ లీడర్ స్టేజ్ ఎక్కుతుంటే ఎట్లా లొల్లి చేస్తామో అట్లా బొబ్బ చేసిండ్రు. అంటే చూడుండ్రి, అర్థం చేసుకోర్రి ఇక కేపాల్ కు అక్కడి పిల్లలల్లా ఎంత ఇలువ గౌరవం ఉన్నదో. కేపాల్ నేను చెప్తే అమెరికా ప్రెసిడెంట్ అయినా ఇంటాడు, రష్యా దేశ అధ్యక్షునికి నేను ఎంత చెప్తే అంత అని అంటుంటే కొందరు జోక్ అనుకుంటారు కావచ్చు, కానీ ఇగో ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. పాల్కి ఇంత ఫాలోయింగ్ అని నోరెళ్ళ పెడతారు కావచ్చు. మన తానంత ఉండకపోవచ్చు, కానీ అమెరికా దేశంలో మాత్రం కేపాల మజాకా అన్నట్టే చేస్తున్నాడులే. ఏమంటారు? ఇంతకు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్ట చేయనట్ట? తెలంగాణ సర్కార్ చేసిన కులగణల సర్వం తప్పులే ఉన్నాయి. బీసీలను మోసం చేసేదానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. దీనిలంతా తప్పుల్లో తడక ఇంకోటి లేదని సర్వే కాగితాలను పర్ర ఇంపేసిండు. వరంగల్ కాడ సభ పెట్టి వాళ్ళని వీళ్ళని తిట్టిండు. దాంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏ పార్టీలు ఉన్నాడు? హాగో సీఎం రేవంత్ రెడ్డితోనే కలిసినట్టున్నాడు కదా. పూదోట మంచి మనసుల తేట, అదిగో జ్యోతి వెలుగుతోంది. తమసోమ జ్యోతిర్గమయ అన్న మాట. వారెవ్వా, సస్పెండ్ చేసినా సాధించుకుంటాండు కదా తీన్మార్ మల్లన్న. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితోనే స్టేజ్ మీద నడుస్తున్నాడు. చేతిలో చెయ్యేసి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా మంత్రులు ఎమ్మెల్యేలతోని కలిసి జ్యోతి దీపం వెలిగించిండు. మా నడుమ ఏం జరగలేదు, మేమంతా మంచిగానే ఉన్నాం అన్నట్టు నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇది చూసేటోళ్లకు ఇదెక్కడి చిత్రంరో అనుకునేటట్టు చేసిండ్రు. కులగణన పేరుతోని కుట్ర జరిగిందని, అది పచ్చి అబద్ధమని నేను నిరూపిస్తానని, ఒక్కనే వస్తా రేవంత్ రెడ్డిని రమ్మనుండ్రి అని సవాలిస్తున్న తీన్మార్ మల్లన్ననేనా స్టేజ్ మీద ఉన్నది అన్నట్టు పరిశాన్ అవుతున్నారట. ఊకుంటా అంటే తమాషాలు చేస్తున్నారా? బీసీలంతా అల్కగా కనిపిస్తున్నారా అన్నట్టు మాట్లాడిండు. ఇక్కడున్న లెవెల్ మా నాయకులు కాదు, రాహుల్ గాంధీ మా లీడర్ అన్నట్టు చెప్పి ఇట్లా చేస్తున్నాడేంది మల్లన్న అని అనుకుంటున్నారట. అయితే వీళ్ళ కలుపుగోలుతనం చూసిన కొందరు తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకున్నది రేవంత్ రెడ్డి కాదని అంటుర్రు. కాంగ్రెస్ పార్టీలో కొందరు కావాలనే పుల్లలు పెట్టి రేవంత్ రెడ్డిని మల్లన్నను ఇడగొట్టే ఉపాయం చేసిండ్రని అంటుర్రు. సరే అదే నిజం అనుకుందాం, గాని ఇంతకు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? సర్కారు మీద సొంత ఛానల్లో గట్టిగానే మాట్లాడుతున్నాడు. బీసీల తరపున కొట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన బహుమానం అని సస్పెండ్ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి చూపెట్టిండు. మల్లన్నను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని రేవంత్ రెడ్డి దానిలాడిండని చెప్పిండు. ఇవన్నీ చేసుకుంటేనే రేవంత్ రెడ్డితోని స్టేజ్ని వంచుకున్నాడు. ఒక్క మనిషి ఇన్ని తీర్లుండు ఎట్లా సాధ్యమవుతున్నది? తిట్టినోళ్లతోనే కలిసి నవ్వుడు ఎట్లయితున్నది? కాంగ్రెస్ పార్టీ మల్లన్న మీద యాక్షన్ తీసుకున్నట్టా లేకుంటే ఇదంతా డ్రామానా అని పరిశాన్ అవుతున్నారట వీళ్ళ బంధాన్ని చూస్తున్న జనాలు. ఏందో ఏమో పోన్రి, కొన్ని అసలే అర్థం కావని అనుకుంటురట. మరి ఈ కథ ఏడుదాకా పోతుందో ఏమో, ముందే చూడాలి.